అందరికీ నమస్కారం. నేడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి పథకం గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎక్కడ అప్లై చేయాలి, ఈ పథకానికి ఉన్నటువంటి విధి విధానాలు ఏమిటి అనేటటువంటివి మొత్తం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మొదటిసారిగా మా యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా మీరు కొత్త వీడియోలను నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. ఈ యొక్క పథకానికి సంబంధించి మనం క్వాలిఫికేషన్ కానీ చూసినట్లయితే అంటే విద్యార్హతలు డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ చేసినటువంటి వారు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులండి. అదేవిధంగా మనం ఏజ్ పరిమితి కానీ చూసినట్లయితే అంటే వయస్సు పరిమితి 22 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య ఉన్నవారు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయండి. ఈ కండిషన్స్ ఎవరికైతే వర్క్ అవ్వవో వారి పథకానికి అయితే అనర్హులండి. మనం ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మన పేరున ఎటువంటి పిఎఫ్ ఖాతా అనేది ఉండకూడదండి. మనం ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసేవారికి పిఎఫ్ ఖాతా ఉంటుంది. ఆ పిఎఫ్ ఖాతా ఉన్నవారు మాత్రం ఈ యొక్క పథకానికి అనర్హులు. అదేవిధంగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకునే వారికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి, అంటే బియ్యం కార్డు అండి. అదేవిధంగా ఈ బియ్యం కార్డులో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ కలిపి 5 ఎకరాలకు తక్కువగా పొలం ఉండాలండి. అయితే ఒక అనంతపురం జిల్లాకు మాత్రం దీనిని 10 ఎకరాలకు ఎగ్జంప్షన్గా ఇచ్చారు. ఎందుకు అంటే అది ఎడారి ప్రాంతం కాబట్టి. అదేవిధంగా ఈ రేషన్ కార్డులో ఉన్న వారిలో ఎవరి పేరునా కానీ 4 వీలర్ అయితే ఉండకూడదండి. అదేవిధంగా కుటుంబంలో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు. ప్రభుత్వం నుంచి వచ్చే లోన్ కానీ, సబ్సిడీ కానీ 5 లక్షలకు మించి మనం ఎప్పుడు తీసుకొని అయితే ఉండకూడదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్కాలర్షిప్ను తీసుకొని ఉండకూడదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఉంటుంది, కానీ వాళ్ళు పీజీ ఎడ్యుకేషన్ అయితే కంటిన్యూషన్ చేస్తూ ఉంటారు. అలా చదువుతూ ఉన్న వారికి అయితే రాదు. అదేవిధంగా ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునేవారైతే ఈ యొక్క పథకానికి అనర్హులు. ఈ యొక్క పథకానికి మన దగ్గర నుండి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది మనం చూద్దాం. ఈ పథకానికి మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలండి. ఈ యొక్క ఆధార్ కార్డుకి మన మొబైల్ నంబర్ని అయితే లింక్ చేసుకొని ఉండాలి. తరువాతిగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. ఈ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలండి. అదేవిధంగా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు ఉండాలండి. మనం ఈ యొక్క నిరుద్యోగ భృతికి అప్లికేషన్ పెట్టే టైంలో మనం ఏమి క్వాలిఫికేషన్ పెట్టాము, డిప్లొమానా, డిగ్రీనా, పీజీనా, మనం ఏ క్వాలిఫికేషన్ పెడితే ఆ క్వాలిఫికేషన్కు సంబంధించి మన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్కు సంబంధించినటువంటి నంబర్లు అయితే ఉండాలి. అదేవిధంగా మన దగ్గర ఒక వర్కింగ్ ఫోన్ నెంబర్ కూడా ఉండాలండి. ఇవన్నీ ఉన్నట్లయితే మనం దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి. దీని ద్వారా ఎలా అప్లై పెట్టాలి అనేటటువంటిది ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం కొత్తగా ఒక వెబ్సైట్ అయితే తయారు చేస్తూ ఉందండి. ఈ యొక్క వెబ్సైట్ అనేది పూర్తయిపోయిన తర్వాత యూజర్స్కి అయితే దాన్ని యాక్సెస్ ఇస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరం దాంట్లో లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక మొబైల్ యాప్ కూడా రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇదైతే ప్రాసెస్లో ఉంది. మనం కొన్ని రోజులు ఆగవలసి వస్తుంది. విధి విధానాలు అయితే బయటికి వచ్చినాయి. మీకు ఈ యొక్క వీడియో నచ్చిందని అనుకుంటున్నామండి. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ధన్యవాదములు.